విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు జోగులాంబ గద్వాల్ జిల్లా స్పెషల్ టెస్ట్ 1 2024-25 అనగా జనవరి లోపల నిర్వహించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇది క్వశ్చన్ పేపరు. ఇందులోపల మనకి 80 మార్కుల క్వశ్చన్ నిర్వహించడం జరిగింది. 80 మార్కుల ఎగ్జామ్ నందు 2.5 గంటలు పార్ట్ ఏకు, 30 నిమిషములు మనకి పార్ట్ బికి ఇవ్వడం జరిగింది. ఇందులోపల పార్ట్ ఏకు సంబంధించినటువంటిది మనకి 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1 లోపల 2 మార్కుల క్వశ్చన్లు 6 ఉంటాయి, 12 మార్కులు వస్తాయి. అలాగే సెక్షన్ 2 లోపల గమనించినట్టయితే మనకి 6 క్వశ్చన్లు రాయవలసి ఉంటుంది. 6 క్వశ్చన్ల లోపల ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో 6 4 24 మార్కులు వస్తాయి. అలాగే సెక్షన్ 3కి సంబంధించినటువంటి దాని లోపల 6 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏవైనా 4 క్వశ్చన్లు మాత్రమే రాయాలి. 4 క్వశ్చన్లకు ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు కూడా 6 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 6 4 24 మార్కులు ఉంటాయి. మొత్తం కూడా 60 మార్కులు పార్ట్ ఏకు, మిగిలినటువంటి 20 మార్కులు పార్ట్ బికి ఇవ్వడం జరుగుతుంది. ముందు వీడియోలో కూడా మనము చెప్పుకోవడం జరిగింది ఏ దానికి ఎంత సమయం కేటాయించినట్టయితే మనం ఇన్ టైంలో ఎగ్జామ్ను పూర్తి చేయవచ్చు. ఒకసారి ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూసి కూడా మీరు ఒక టైంను మేనేజ్మెంట్ను అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మరి ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో చూద్దాం. ముఖ్యంగా ఈ వీడియో యొక్క ఉద్దేశము మీకు ఇదే క్వశ్చన్లు ఎగ్జామ్స్లో వస్తాయని కాదు. ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏదే ఉంటుంది మనకి అని ఎలా సాల్వ్ చేయవచ్చు. కొందరు సాల్వ్ చేసి ఉండవచ్చు, ఇంకా కొంతమంది విద్యార్థులు సాల్వ్ చేసి ఉండకపోవచ్చు, లేదా సాల్వ్ చేయడంలో ఇబ్బంది పడి ఉండవచ్చు. మరి అటువంటి విద్యార్థుల కొరకు ఈ యొక్క వీడియో ఉపయోగితమవుతుందని తయారు చేయడం జరిగింది. అలాగే మరి ఇందులో మరి ఏ రకమైనటువంటి కాన్సెప్టు ఏ విధంగా ఇవ్వడం జరిగింది, మరి పేపర్ యొక్క ప్యాటర్న్ లోపల మనం ఏ విధంగా సాల్వ్ చేస్తే మార్క్స్ను ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో నందు చూసి నేర్చుకోవచ్చు. ముందుగా మొదటి క్వశ్చన్ గమనిద్దాం. సెక్షన్ 1 లోపల x² - 3x + 7 యొక్క మూలాల స్వభావం తెలపండి. సో మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్లో రాసేటప్పుడు మనం కుడివైపు మార్జిన్ ఉండాలి, ఎడమ వైపు కూడా మార్జిన్ తీసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు హెడ్డింగ్గా సెక్షన్ 1 అని రాస్తాం. సెక్షన్ 1 ఒకటో క్వశ్చన్ యొక్క ఆన్సర్. సో సొల్యూషన్ పెడతాం. నెంబర్ అనేది మంచి రాయండి 1 అని. ఇప్పుడు మూలాల స్వభావం తెలపండి. సో ఈ మూలాల స్వభావం తెలుసుకునేదానికి ఏంది, ఇచ్చినటువంటి వర్గ సమీకరణం, ఇచ్చిన వర్గ సమీకరణం. మరి ఇచ్చిన వర్గ సమీకరణం x² - 3x + 7 = 0. ఇది వర్గ సమీకరణం. ఈ వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపంతో పోలుస్తున్నాం. ax² + bx + c = 0తో పోల్చినట్టయితే మనము x² గుణకమేమో a అనుకుంటాం, x గుణకమేమో b అనుకుంటాం, స్థిరాంకం c అనుకుంటాం. x² గుణకము ఏమి ఇవ్వకపోతే 1 ఉన్నట్టు గుణకం, కాబట్టి 1, b అంటే -3, c అంటే స్థిరాంకం 7. ఇప్పుడు మూలాల స్వభావం తెలుసుకోవాలి. మూలాల స్వభావం తెలుసుకోవాలి అంటే మనకి విచక్షణ అనేటువంటి తెలుసుకోవాలి. మరి విచక్షణని సూత్రం రాసుకోవాలి. మరి విచక్షణ సూత్రము b² - 4ac, b² - 4ac. సో డెల్టా లేదా డి అంటాం, ఇంగ్లీష్లో డిస్క్రిమినేట్ అంటాం. సో b² అంటే -3 ఘాతం హోల్ ఘాతం 2 -4 ఇంటూ a అంటే 1, c అంటే స్థిరాంకం 7, -3² అంటే 9, -4 1 4, 4 7 28. 9 - 28 అనగా ధన సంఖ్య నుంచి ధన సంఖ్యను తీసేస్తున్నాం. మరి -19 వస్తుంది. -19 అనేది 0 కంటే తక్కువగా ఉంది. సో b² - 4ac అనేది 0 కంటే తక్కువగా ఉన్నట్టయితే మూలాలు వాస్తవ సంఖ్యలు కాదు. మూలాలు వాస్తవ సంఖ్యలు కాదు. ఇటు వరకు మనకి మన పుస్తకంలో ఉన్నటువంటిది. దీన్నే మనము హయ్యర్ క్లాస్లో వాస్తవ సంఖ్యలు కాదు అంటాం, లేదా కల్పిత సంఖ్యలు లేదా సంకీర్ణ సంఖ్యలు అని కూడా అంటాం. ఇక్కడ మాత్రం మూలాలు వాస్తవ సంఖ్యలు కాదు అని రాస్తాం. ఈ విధంగా రాసినట్టయితే మనకి 2 మార్కులు వస్తాయి. ఇచ్చిన వర్గ సమీకరణం రాసుకున్నాం. వర్గ సమీకరణాన్ని సాధారణ వర్గ సమీకరణంతో పోల్చినాం. సో a = 1, b = -3, c = 7. విచక్షణ రాసుకున్నాం. b² - 4ac సబ్స్టిట్యూట్ చేసినాం. మూలాలు వాస్తవ సంఖ్యలు కాదు, ఎందుకనగా 0 కంటే తక్కువగా వచ్చింది. ఇది ఒకటో క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి. అంక శ్రేణి మరియు గుణ శ్రేణులకు సంబంధించి ప్రతి శ్రేణికి 2 ఉదాహరణలు రాయండి. సో అంక శ్రేణికి 2 ఉదాహరణలు రాయాలి, గుణ శ్రేణికి 2 ఉదాహరణలు రాయాలి. ఇక్కడ నిర్వచించమని అడగలేదు, ఓన్లీ 2 ఉదాహరణలు రాయాలి. సో అంక శ్రేణికి 2 ఉదాహరణలు, గుణ శ్రేణికి 2 ఉదాహరణలు. సేమ్ మనం ఇప్పుడు రెండో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి హారిజంటల్గా ఒక లైన్ కొట్టేసింది ఇక్కడ వరకు. ఇప్పుడు రెండో క్వశ్చన్ నెంబర్ కూడా పెద్దగానే రాయండి. సో రెండో క్వశ్చన్ యొక్క ఆన్సరు అంక శ్రేణికి 2 ఉదాహరణలు. మరి అడిగింది అంక శ్రేణి ఫస్ట్ది కాబట్టి అంక శ్రేణి. సో అంక శ్రేణికి ఉదాహరణలు కాబట్టి అంక శ్రేణి అంటే ఉదాహరణలు ఏం రాయాలి మనకి అంటే
ఒక స్థిర సంఖ్యను కలపడం ద్వారా లేదా ఒక స్థిర సంఖ్యను తీసివేయడం ద్వారా మొదటి పదం కాకుండా మిగిలినటువంటి వస్తాయి. సో మొదటి పదం 3 తీసుకుంటున్నా, ఇప్పుడు దీనికి 2 కలుపుతున్నా, 5 7 9. ఓకేనా. ఒకవేళ 20 తీసుకుంటున్నా, ఇప్పుడు 5 తగ్గిస్తున్నా. సో 20లకెళ్ళి 5 తీసేస్తే 15, 15లకెళ్ళి 5 తీసేస్తే 10, 10లకెళ్ళి 5 తీసేస్తే 5, సో 5లకెళ్ళి 5 తీసేస్తే 0. ఇట్లా ఒక స్థిర సంఖ్యను, అది ధన సంఖ్య కావచ్చు, రుణ సంఖ్య కూడా కావచ్చు, పెంచుతనేమో పెరుగుతూ పోతుంది, తగ్గిస్తే ఒకే రకంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇది అంకశ్రేణికి ఉదాహరణలు. నెక్స్ట్ గుణశ్రేణి. గుణశ్రేణికి ఏమి, ఒక స్థిర సంఖ్యతో గుణించాలి. 0 కానటువంటి ఏ సంఖ్యతోనైనా గుణిస్తాం. ఉదాహరణకు మొదటి సంఖ్య ఏదైనా తీసుకోవచ్చు, 0 కానటువంటి సంఖ్య. ఉదాహరణకు 2 అనుకుంటున్నా, 2ను 3తో గుణిస్తున్నా, 2 3 6. 3తో గుణిస్తే ప్రతి సంఖ్యను కూడా 3తో గుణించాలి. 6 3 18, 18 3 54. సో ఈ విధంగా 3 లేదా 4 పదాలు రాసి కామా పెట్టి మనం చుక్కలు పెట్టడం జరుగుతుంది, అంటే అనంతంగా వస్తాయి. నెక్స్ట్ ఒకవేళ 10 తీసుకున్నట్టయితే 10, 10 2 20. ఇక్కడ కలపట్లేదు, గుణిస్తున్నాం. 10 2 20, 20 2 40, 40 2 80. సో 2తో గుణించినాం. ఓకేనా. ఒకవేళ రుణ సంఖ్యతో కూడా గుణించవచ్చు, అంటే రుణ సంఖ్యతో కూడా గుణించవచ్చు. ఉదాహరణకు మొదటి సంఖ్య 5, 5ను -2తో గుణిస్తున్నాం, -10 అవుతుంది. మళ్ళీ -2తో గుణిస్తాం, +20 అవుతుంది. మళ్ళీ -2తో గుణిస్తాం, -40 అవుతుంది. ఈ విధంగా. ఓకే. సో మనకి అంకశ్రేణికి 2 ఉదాహరణలు, గుణశ్రేణికి 2 ఉదాహరణలు రాయాలి. సో అంకశ్రేణికి 2 ఉదాహరణలు రాస్తే 1 మార్కు, గుణశ్రేణికి 2 ఉదాహరణలు రాస్తే 1 మార్కు, మొత్తం 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇది రెండో క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ మూడో క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఇక్కడ వరకు పూర్తయింది కాబట్టి హారిజెంటల్గా లైన్ డ్రా చేయండి. మనకి ఎగ్జామినర్ యొక్క వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్ మూడో నెంబర్ యొక్క సొల్యూషన్ రాస్తున్నాం. సో ఒకవేళ మూడో నెంబర్ యొక్క సొల్యూషన్ మనం రాకపోతే ఎంబడే 2 తర్వాత 4 కూడా రాయవచ్చు, తప్పేమీ కాదు. సో తర్వాత మళ్ళీ 3 రాసేటప్పుడు కరెక్ట్ నెంబర్ అయితే వేయవలసి ఉంటుంది. ఇప్పుడు మూడో క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూద్దాం. క్రింది పటం నుండి రేఖవాలు కనుగొనండి. క్రింది పటం నుంచి రేఖవాలు కనుగొనండి. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో వాలుకు మనం ఇదివరకు నేర్చుకున్నాం. వాలు అంటే మనకి 2 బిందువులు ఇచ్చినప్పుడు ఏ x1 y1 అలాగే b x2 y2, ఈ 2 బిందువుల గుండా పోయేటటువంటి రేఖ యొక్క వాలుకు సూత్రం m అని రాస్తాం. y నిరూపకాల భేదం y2 - y1 x2 - x1. ఇది మనం నేర్చుకున్నటువంటి సూత్రం. 2 బిందువులు ఇచ్చినప్పుడు ఆ 2 బిందువుల గుండా పోయే రేఖ వాలు y2 - y1 x2 - x1. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దానిలో బిందువులు ఏమి ఇచ్చిండు, ఇక్కడ డైరెక్ట్ ఇవ్వలేదు. x అక్షం పైన 2 వద్ద ఖండించింది, y అక్షం పైన 4 వద్ద ఖండించింది. సో 2 వద్ద ఖండించింది కాబట్టి 2, 0, y నిరూపకం 0. అదే y అక్షాన్ని ఖండించినప్పుడు x నిరూపకం 0, 0, 4. ఇప్పుడు 2 బిందువులు వచ్చినాయి. సో ఇచ్చినటువంటి బిందువులు ఏం రాస్తాము, రేఖ వాలు. సో డైరెక్ట్గా కూడా రాయొచ్చు. ఇచ్చిన బిందువులు ఒకటి ఏ 2, 3 అవుతుంది, 2, 0 అవుతుంది. అలాగే బి బిందువు 0, 4 అవుతుంది. సో m వాలు ఈజ్ ఈక్వల్ టు మనకి y2 - y1 అంటే మరి y నిరూపకాల భేదము అన్నప్పుడు 0 - 4 x2 - 0. ఇది రాసేటప్పుడు ఇది 0 - 4 రాసిన కాబట్టి ఇక్కడ 2 - 0 రాయాలి. సో -4/2 కొట్టేస్తే -2 అవుతుంది, -2. ఓకే. సో m ఈజ్ ఈక్వల్ టు 0 - 4/2 - 0 -4/2 కొట్టేస్తే -2. ఈ విధంగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం, కొంతమంది విద్యార్థులు ఏం చేస్తుంటే ఇక్కడ సరిపోవట్లేదని చెప్పేసి ఇక్కడ వరకు సరిపోయింది అనుకోండి, ఇక్కడ వరకు ఫస్టే మార్జిన్ కొట్టేసినారు. ఇప్పుడు సరిపోవట్లేదని చెప్పేసి -2 మాత్రమే నెక్స్ట్ పేజీలో రాస్తుంటారు. అలా చేయరాదు. ఒకవేళ సరిపోతే ఇక్కడనే పూర్తి చేయండి. సో దేర్ఫోర్ లాస్ట్కి ఆన్సర్ వాలు m ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే. వాలు m ఈజ్ ఈక్వల్ టు -2. ఇది మూడో క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ చూద్దాం. వృత్త వ్యాసమునకు చివరి బిందువుల వద్ద గీవనటువంటి 2 స్పర్శరేఖలు సమాంతరాలని చూపండి. వృత్త వ్యాసమునకు చివరి బిందువుల వద్ద గీవనటువంటి 2 స్పర్శరేఖలు సమాంతరాలని చూపాలి. ఇప్పుడు మనకి ఇది పుస్తకంలో ఉన్నటువంటి క్వశ్చన్. సో మనము ఓ కేంద్రంగా గల వృత్తం తీసుకుందాం. ఈ వృత్తంకి మనము ఏబి అనేది ఒక వ్యాసం తీసుకుందాం. ఓ అనేటువంటి వృత్త కేంద్రము, ఏబి అనేది వ్యాసము. ఈ వ్యాసం యొక్క చివర్ల దగ్గర మనము 2 రేఖలను గీయాలి, స్పర్శరేఖలను గీయాలి. ఆ 2 స్పర్శరేఖలు మనం ఏం చూపించాలి, సమాంతరాలని చూపించాలి. మరి ఇక్కడ వ్యాసము ఇక్కడ తీసుకున్నప్పుడు మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఏం రాస్తాము, ఓ అనేది వృత్త కేంద్రము, అలాగే ఏబి అనేది వృత్తం యొక్క వ్యాసము. ఇక్కడ తీసుకున్నటువంటి 2 కూడా స్పర్శరేఖలు. ఈ స్పర్శరేఖల వద్ద ఏర్పరిచే కోణం లంబకోణం. ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, కోణము లంబకోణం ఉంటుంది. ఎందుకంటే ఈ ఏబి అనేటువంటి స్పర్శ బిందువు వద్ద స్పర్శరేఖ వ్యాసార్థంతో లంబాన్ని చేస్తుంది. సో ఇప్పుడు ఓఏ అనేది పర్పెండిక్యులర్ టు పీక్యూ, ఒకటి XY. సో ఓఏ పర్పెండిక్యులర్ టు పీక్యూ లంబంగా ఉంటుంది. అలాగే ఓబి కూడా XYకు లంబంగా ఉంటుంది. మరి ఈ 2 కూడా లంబాలు ఉన్నప్పుడు ఇదేమో మనకి వ్యాసం దగ్గర ఏర్పరిచేటువంటి కోణాలు సమాంతరాలను చూపించాలి. ఇందులో గమనించినట్టయితే మరి ఓఏ అనేటువంటి ఈ యొక్క వ్యాసార్థము పీక్యూతో లంబంగా ఉంది. అలాగే ఓబి వ్యాసార్థం కూడా XYతో లంబంగా ఉంది. మరి ఒకసారి ఈ 2 రేఖలు సమాంతరంగా ఉన్నావో లేదో మనకి ఇంతవరకు తెలియదు.
ఇది తిర్యక్ రేఖ. ఈ తిర్యక్ రేఖ అయినప్పుడు మరి దీని దగ్గర ఏర్పరిచేటువంటి కోణాలు చూడండి ఒకసారి, ఈ కోణానికి ఈ కోణం కానీ ఈ కోణం కానీ ఒకవేళ ఈ రెండు కోణాలు సమానం అంటే ఏకాంతర కోణాలు సమానం. ఏకాంతర కోణాలు సమానమైనట్టయితే ఈ రెండు రేఖలు మనకి సమాంతర రేఖలని మనము నేర్చుకున్నాం ఇదివరకే. దేర్ఫోర్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క రేఖలు ఏకాంతర కోణాలు సమానం, లేదా ఒకవైపు తీసుకున్నప్పటికీ ఒకే రేఖకు స్పర్శరేఖ ఒక తిర్యక రేఖ ఒకే వైపు ఉన్నటువంటి అంతర్కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే ఈ రెండు సమాంతర రేఖలు అవుతాయి. కాబట్టి మరి ఇక్కడ ఏకాంతర కోణాలు సమానం రాయొచ్చు, లేదా తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినట్టే ఆ రెండు రేఖలు ఏమవుతాయి, సమాంతర రేఖలు అవుతాయి. దేర్ఫోర్ మరి వ్యాసం యొక్క చివరి వద్ద గీసినటువంటి రేఖలు సమాంతర రేఖలు. మరి దీని యొక్క ఆన్సర్ ఎలా రాస్తే మనకి మార్కులు వేస్తారంటే, ఓ అనేది వృత్త కేంద్రం అనుకున్నాం, ఏబి అనేటువంటిదేమో వ్యాసము అనుకున్నాం, మరి ఓఏ అనేటువంటిదేమో ఈ యొక్క పీక్యూ మరియు ఎక్స్వైలు ఏ కామా బీల వద్ద స్పర్శ రేఖలు. ఇప్పుడు స్పర్శ బిందువు లంబకోణం ఓఏ పర్పెండిక్యులర్ టు పీక్యూ, ఓబి పర్పెండిక్యులర్ టు ఎక్స్వై అని రాస్తాము. నెక్స్ట్ ఏబి తిర్యక రేఖకు ఒకే వైపు ఉన్న అంతర్కోణాల మొత్తం అంతర్కోణాల మొత్తం 180 డిగ్రీలు, లేదా వీటిని సహా అంతర్కోణాలు అంటాం. 180 డిగ్రీలు కావున పీక్యూ మరియు ఎక్స్వైలు సమాంతరాలు. ఓకే, అడిగింది కూడా అదే మనకి. ఈ విధంగా రాస్తే సరిపోతుంది ఆన్సర్. ఇది మనకి ఇచ్చినటువంటి 4 క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూద్దాం. అర్ధగోళం యొక్క వ్యాసార్థం 2.1 సెంటీమీటర్ అయినా దాని సంపూర్ణ తల వైశాల్యం కనుగొనండి. ఇచ్చినటువంటిది ఆకారం అర్ధగోళము, వ్యాసార్థం 2.1 సెంటీమీటర్ ఇచ్చిండు, దాని సంపూర్ణ తల వైశాల్యం అడిగిండు. సో ముందుగా మరి ఇచ్చిన దత్తాంశం రాద్దాం. సో ఇప్పుడు 5వ క్వశ్చన్ ఇచ్చింది ఏది ఆకారము, అర్ధగోళాకారం. రఫ్ డయాగ్రామ్ గీద్దాం. దీని యొక్క వ్యాసార్థము 2.1 సెంటీమీటర్, అడిగింది సంపూర్ణ తల వైశాల్యం. సో ఇచ్చినటువంటి దత్తాంశంలో కూడా వ్యాసార్థం ఇచ్చిండు, వ్యాసార్థం R అంటాం, 2.1 సెంటీమీటర్. దీన్ని మనం 21/10 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం, అర్ధగోళం సంపూర్ణ తల వైశాల్యం సూత్రం 3πr². 3 ఇంటూ లెక్కలో ఏమీ చెప్పకపోతే 22/7 తీసుకుంటాం. రేడియస్ అంటే 21/10, ఇక్కడ కూడా 21/10. సో కొట్టివేస్తాం, 7 1 7 3. అలాగే ఇక్కడ 10 ఎక్కంతో 2 ఎక్కంలో కొట్టివేత వస్తుంది, కానీ క్యాన్సిల్ చేయరాదు. క్యాన్సిల్ చేస్తే మాత్రం మళ్ళీ మల్టిప్లై చేసి డివైడ్ చేయాల్సి వస్తుంది. ఈ 10 × 10 అంటే 100 రాసుకుంటాం హారంలో. లాంలో 22 3 66, 21 3 63. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క కుడివైపు ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్లో మనం ఏం చేయొచ్చు, దత్తాంశాన్ని ఈ దత్తాంశంలో వచ్చినటువంటి లబ్ధాన్ని గుణించాల్సి ఉంటుంది. సో 66 × 63 గుణించుకోవడానికి ఈ యొక్క రైట్ సైడ్ ఉన్నటువంటి మార్జిన్ అనేది యూజ్ అవుతుంది. అంతే తప్ప ప్రతి లెక్కకు కూడా చివరిలో ఎక్కడో తన మల్టిప్లై చేయడం డివిజన్ చేయడం చేయరాదు, ఇక్కడే చేసుకోవాలి. సో 3 6 18, 3 6 18 19, 6 6 36, 6 6 36 39, 8 15 1 4. సో 41 58/100. 100తో భాగారం అనగా లవంలో కుడివైపు నుంచి ఎడమవైపుకు 2 స్థానాల ముందు దశాంశ బిందువును ఉంచాలి. సో 41.58. సో ఇచ్చింది సెంటీమీటర్లో కాబట్టి, వైశాల్యం కాబట్టి సెంటీమీటర్². ఈ విధంగా ఈ యొక్క 5వ క్వశ్చన్ యొక్క సమాధానాన్ని రాయడం జరుగుతుంది. చూడండి, అర్ధగోళం యొక్క సంపూర్ణ తల వైశాల్యం సూత్రం రాసుకున్నాం, సబ్స్టిట్యూట్ చేసినాం, సింప్లిఫై చేసి ఆన్సర్ రాసినట్టయితే మనకి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది సెక్షన్ 1లో 6th క్వశ్చన్ చూద్దాం. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం రాసి అందులో ప్రతి పదాన్ని కూడా వివరించాలి. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం రాయాలి, అందులోని ప్రతి పదాన్ని కూడా వివరించాలి. సో ముందుగా మనకి క్వశ్చన్ నెంబర్ 6 ఆన్సర్ అని రాస్తాం, లేదా సొల్యూషన్ అని పెడతాం. ఇప్పుడు అంకశ్రేణిలో n పదాల మొత్తాన్ని Sn అని రాస్తాం. Sn = సూత్రం ఏంది, n/2 × ఇన్ ద బ్రాకెట్ 2a + n - 1 × d. ఇది అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం. ఇప్పుడు ఇందులో పదాలను విశదీకరించాలి. ఓన్లీ సూత్రం రాస్తే మనకు 2 మార్కుల క్వశ్చన్ అయితే 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది, 4 మార్కుల క్వశ్చన్ అయితే 2 మార్కులు ఇస్తారు. ఇప్పుడు మిగిలినటువంటి 1 మార్క్ మనకు కావాలి అంటే n అనేది ఏమవుతుంది, పదాల సంఖ్య. ఇందులో ఉన్నటువంటి మనకు అడిగింది ఏంది, పదాలను వివరించాలి. ఏ అంటే అంకశ్రేణిలో మొదటి పదం. ఇంకా ఏమున్నాయి, డి ఉంది. డి అంటే సామాన్య భేదం. నెక్స్ట్ ఇది ఇంకొకటి మిగిలింది ఎస్ఎన్ అంటే అంకశ్రేణిలో n పదాల మొత్తం. ఇది మనకి 6వ క్వశ్చన్ యొక్క ఆన్సర్. మనం రాయవలసింది సూత్రం రాయాలి, సూత్రంలో ఉన్నటువంటి ప్రతి పదం గురించి రాయాలి. ఎస్ఎన్ అంటేనేమో అంకశ్రేణిలో n పదాల మొత్తం, n అంటే పదాల సంఖ్య, ఏ అంటే మొదటి పదము, డి అంటే సామాన్య భేదం. ఈ విధంగా రాసినట్లయితే 2 మార్కులు రావడం జరుగుతుంది.
ఇది మనకి ఒకటో బిట్కు ఆన్సర్స్. సో మరి మీరు ఒకసారి సమయం చూసినట్టయితే దాదాపు 15 నిమిషాల్లో మనం ఇక్కడ రాయడం జరిగింది. సో మీకైతేనేమో ఒకవేళ 15 నిమిషాల కంటే కొందరు తక్కువ కూడా చేయొచ్చు, ఇంకా కొందరు 15 నుంచి 25 నిమిషాల లోపు పూర్తి చేయవచ్చు. అంటే మ్యాక్సిమం మనకి మినిమం టైంలోనే పూర్తి చేయొచ్చు. 25 నిమిషాల లోపే పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు సెక్షన్ 2ను చూద్దాం. సెక్షన్ 2 లోపల 6 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. 6కు 6 క్వశ్చన్లు రాయవలసి ఉంటుంది సమాధానాలు. ప్రతి క్వశ్చన్ కూడా 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7 దాని యొక్క సొల్యూషన్ రాద్దాం. సో క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగింది, 5 + √5 మరియు 5 - √5 మూలాలు గల వర్గ సమీకరణాన్ని రాయండి. సో ఇందులో మరి వర్గ సమీకరణం అనగానే 2 మూలాలు ఉంటాయి. ఆ మూలాల్లో ఒకదాన్ని ఆల్ఫా అనుకుందాం, 5 + √5, అలాగే బీటా 5 - √5. ఈ రెండు కూడా ఇచ్చినటువంటి 2 మూలాలు. సో నెక్స్ట్ది ఆల్ఫా ప్లస్ బీటా తెలుసుకోవాలి, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసుకోవాలి. మూలాల మొత్తం. సో మూలాల మొత్తం 5 + √5 ప్లస్ 5 - √5. సో ఇందులోపల మనకి +√5 - √5 క్యాన్సిల్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా = 10 అవుతుంది. అలాగే ఆల్ఫా ప్లస్ బీటా అయిపోయింది, ఆల్ఫా ఇంటూ బీటా మూలాల లబ్ధం. మరి ఈ రెండు కూడా గమనించినట్టయితే మనకి a² - b² ఫామ్లో వస్తుంది, a + b ఇంటూ a - b ఫామ్లో ఉంటాయి. సో a² అంటే 5² మైనస్ √5². సో 5² అంటే 25 మైనస్ 5, సో = 20 అవుతుంది. ఇది మూలాల లబ్ధం వచ్చింది. నెక్స్ట్ కావాల్సింది మనకి ఆల్ఫా బీటాలు మూలాలు గల వర్గ సమీకరణం రాయాలి. సో మూలాల గల వర్గ సమీకరణం ఆల్ఫా బీటాలు మూలాలు గల వర్గ సమీకరణం. మరి మూలాలు గల వర్గ సమీకరణ సూత్రము x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా = 0. ఇప్పుడు x², ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత వచ్చింది, 10 వచ్చింది, కాబట్టి 10 ఇంటూ x. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది, +20 వచ్చింది, = 0. ఇదే మనకు కావాల్సినటువంటి వర్గ సమీకరణం అవుతుంది. దేర్ఫోర్ 5 + √5, 5 - √5 మూలాలు గల వర్గ సమీకరణం x² మైనస్ 10x + 20 = 0. ఇది మనకి 4 మార్కుల క్వశ్చన్. ఇందులోపల మూలాల మొత్తం తెలుసుకున్నాం, మూలాల లబ్ధం తెలుసుకున్నాం, ఆల్ఫా బీటాల మూలాలు గల వర్గ సమీకరణం రాయడం జరిగింది. నెక్స్ట్ 8వ క్వశ్చన్ చూద్దాం. బిందువులు 5, -6, -7, 8లచే ఏర్పడే రేఖాఖండం యొక్క తితాకరణ బిందువు యొక్క నిరూపకాలను కనుగొనండి. మరి ఒక రేఖాఖండం యొక్క చివరి బిందువులు 2 ఇచ్చిండు. ఆ 2 బిందువులతో ఏర్పడే రేఖాఖండానికి త్రితాకరణ బిందువులు కనుగొనాలి. సో ముందుగా ఇచ్చింది రాసుకుందాం. రేఖాఖండం యొక్క చివరి బిందువులు ఒకటి ఏ అనుకుందాం, ఇంకొకటి బి అనుకుందాం. ఏ 5, -6 ఇచ్చిండు, అలాగే బి -7, 8 ఇచ్చిండు. ఇది రేఖాఖండం యొక్క బిందువులు, చివరి బిందువులు. ఏ 5, -6, బి -7, 8. ఇప్పుడు ఈ రేఖాఖండానికి ఏం తెలుసుకోవాలి, త్రితాకరణ బిందువులు తెలుసుకోవాలి. అనగా ఏబి రేఖాఖండాన్ని 3 సమాన భాగాలుగా చేసేటటువంటి బిందువులు ఒకటి పి అనుకుందాం, ఇంకొకటి క్యూ అనుకుందాం. ఓకే, సో పి రేఖాఖండాన్ని 3 సమాన భాగాలు విభజించే బిందువులు పి, క్యూ అనుకుందాం. ఇప్పుడు ఏపీ PQ QB అవుతుంది. ఏపీ PQ QB అవుతుంది. ఇప్పుడు మనం ఉపయోగించే సూత్రం ఏంది, విభజన సూత్రం వాడతాం. విభజన సూత్రం m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, ఇది yx నిరూపకం. అలాగే m1y2 m2y1 బై m1 ప్లస్ m2, ఇది y నిరూపకం. ఇది విభజన సూత్రం. ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని ఏబీ రేఖాఖండానికి త్రితాకరణ బిందువులు కనుగొంటాం. ముందుగా ఏబీ రేఖాఖండాన్ని పి బిందువు 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుందాం. ఏబీ రేఖాఖండాన్ని పి బిందువు 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుందాం. 1:2 నిష్పత్తిలో విభజించినట్టయితే మనకి పి బిందువు యొక్క నిరూపకాలు తెలుసుకోవడానికి విభజన సూత్రంలో ప్రతిక్షేపిస్తాం. మరి విభజన సూత్రంలో ఒకసారి గమనించండి. సో ఇటువైపు మనం గమనించినట్టయితే ఏపీ వైపు ఒక భాగము, పీబీ సైడ్ 2 భాగాలు. m1 అంటే 1, m2 అంటే 2. సో 1 × -7 ప్లస్ 2 × 5 అంటే 10 బై 1 + 2 అంటే 3 అవుతుంది. అలాగే 1 × 8 అంటే 8 అవుతుంది, ప్లస్ 2 × -6 అంటే -12 అవుతుంది బై 3. సో -7 + 10 అంటే 3/3, 8 - 12 అంటే -4/3. సో 3/3 క్యాన్సిల్ అవుతుంది, 1 - 4/3. ఇది పి బిందువు యొక్క నిరూపకాలు. అలాగే ఏబీ రేఖాఖండానికి 2:1 నిష్పత్తిలో విభజించే బిందువు 2:1 నిష్పత్తి బిందువు క్యూ అనుకుందాం. క్యూ అనుకున్నప్పుడు క్యూ నిరూపకాలు తెలుసుకోవాలి. ఇప్పుడు m1 అంటే 2 అవుతుంది, m2 అంటే 1 అవుతుంది. సో 2 × -7 అంటే -14, ప్లస్ 1 × 5 అంటే 5/3. అలాగే 2 × 8 అంటే 16, 1 × -6 అంటే -6/3. సో -14 + 5 అంటే -9/3. అలాగే 16 - 6 అంటే 10/3. సో -9/3 అంటే -3 అవుతుంది. అలాగే 10/3 అంటే 10/3 అవుతుంది. ఇవి
క్యూ యొక్క నిరూపకాలు. ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది త్రితాకరణ బిందువులు. సో ఆన్సర్ వల్ల లాస్ట్ చివరికి రాయాలి. త్రితాకరణ బిందువులు 1, -4/3 ఒకటి, ఇది పి, అలాగే క్యూ ఏమో -3 10/3. ఈ రెండు కూడా మనకు కావాల్సినటువంటి త్రితాకరణ బిందువులు. ఈ విధంగా ఒకసారి చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ముందుగా రేఖాఖండం యొక్క చివరి బిందువులు రాసుకున్నాం. ఏం 5, -6, బి -7, 8. నెక్స్ట్ రేఖాఖండానికి త్రితాకరణ బిందువులను పి, క్యూ అనుకున్నాం. పి, క్యూ అనుకున్నట్లయితే ఏపీ PQ QB అవుతుంది. నెక్స్ట్ మనం ఉపయోగించే సూత్రం విభజన సూత్రం వాడతాం ఇందులో కూడా. మరి విభజన సూత్రం ప్రకారం మనకి ఇచ్చినటువంటి దత్తాంశం లోపల ఏ బిందువు అయితే రేఖాఖండం యొక్క చివరి బిందువులు ఇచ్చిండో వాటిని ప్రతిక్షేపిస్తున్నాం. ఒకసారి ఏమో 1:2 నిష్పత్తి వచ్చినప్పుడు పి అనుకున్నాం. సో పిని ప్రతిక్షేపించినప్పుడు మరి పి విలువ అంటే -7 + 10/3, ఇక్కడ 8 - 12/3 వచ్చింది. 3/3 - 4/3 క్యాన్సల్ చేస్తే 1 - 4/3 వచ్చింది. అలాగే ఏపీ రేఖాఖండాన్ని 2:1 నిష్పత్తిలో మించే బిందువు ఒకసారి ఏమో 1:2, మరొకసారి 2:1. 2:1 నిష్పత్తిలో మించే బిందువు క్యూ అనుకుందాం. క్యూ యొక్క వాల్యూ -3 10/3 వచ్చింది. చివరికి మనం అడిగినటువంటి దత్తాంశాలు అడిగిందో త్రితాకరణ బిందువులు మరి వాటి యొక్క విలువలు రాయాలి. సో ఈ విధంగా రాసినట్టు మనకి 4 మార్కులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 100 నుండి 200 మధ్యలో గల ఏడు యొక్క గుణిజాల మొత్తం. సో 9 దాని యొక్క ఆన్సర్ రాస్తున్నాం. 100 నుండి 200 మధ్యలో గల ఏడు యొక్క గుణిజాల మొత్తం. ఇది అంక శ్రేణిలో మనకి ఇవ్వడం జరిగింది. ముందుగా 100 నుండి 200 వరకు ఉన్నటువంటి 7 గుణిజాలు. సో 7 యొక్క గుణిజాలు సో 100 నుంచి అంటే 105 ఫస్ట్ వస్తుంది, 112 వస్తుంది. అలాగే చివరికి 200 వరకు కానీ 200 కంటే ముందు ఉన్నదంటే సో ఒకసారి ఇక్కడ రఫ్ వర్క్ చేసుకుని చూడండి. 200ను 7తో భాగించాలి. 7 2ల 14, 6 మిగులుతుంది. 7 8ల 56. సో 4 మిగులుతుంది. 4 తీసేస్తే 196 అనేది చివరి సంఖ్య అవుతుంది. సో 196 అనేది 7 యొక్క గుణిజాల్లో 200 కంటే ముందున్నది. అలాగే 100నేమో 7 ఎక్కంలో రాదు, 101 రాదు, 102 రాదు, 103 రాదు, 104 రాదు, 105 అనేది మొదటి సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఇందులో కూడా వరుస పదాల మధ్య భేదం 7 కావున ఇది అంకశ్రేణి. ఇక్కడ రాసేది వరుస పదాల మధ్య భేదం, ఎందుకంటే అన్నీ కూడా 7 యొక్క గుణిజాలు కాబట్టి మధ్య భేదం కూడా 7 ఉంటుంది. ఇది అంకశ్రేణి. ఎప్పుడైతే అంకశ్రేణి అయిందో మరి మనం ఏం రాసుకుంటాం, మొదటి పదం A1 = 105. సామాన్య భేదం ఈ యొక్క పదాల మధ్య భేదమే సామాన్య భేదం అవుతుంది, D అవుతుంది. ఇప్పుడు చివరి పదం AN = 196 అనుకుంటాం, ఎందుకంటే పదాల సంఖ్య తెలుసుకోవాలి. ఈ 196 అనేది ఎన్నో పదం అవుతుంది. సో అంకశ్రేణిలో ఎన్నో పదానికి సూత్రం AN = A + n - 1 × D. ఇందులో కూడా AN అంటే 196 A అంటే మొదటి పదం 105 ప్లస్ n - 1 × D అంటే 7 ప్లస్ 105 అనేది ఎడమ వైపు వస్తే -105. అలాగే n - 1 7తో ఇంటి చేసి 7n - 7. 196లోకి వెళ్ళి 105 చేస్తే 91. అలాగే -7 కుడివైపు వస్తే +7 = 7n. సో 98 = 7n. n = 98/7. 7తో భాగారం చేస్తే 14 వస్తుంది. దేర్ఫోర్ మనకి అంకశ్రేణిలో 100 నుంచి 200 వరకు ఉన్నటువంటి 7 యొక్క గుణిజాలు 14 ఉన్నాయి. ఇప్పుడు మరి మనకు అడిగింది n పదాల మొత్తం, 7 యొక్క గుణిజాల మొత్తం కాబట్టి Sn సూత్రం వాడతాం. n/2 2a + n - 1 × D. ఓకే. సో n అంటే 14/2, 2 × a అంటే 105 ప్లస్ n - 1 అంటే 13. 14 పదాలు కాబట్టి n అనేది 14 కొడిసి 13 × D అంటే 7. 2 1ల 2 7ల క్యాన్సల్. 7 × 2 105ల 210, 13 7ల 91. సో 7 × 210కి 91 కొడితే 301. ఇంటూ చేస్తే 7 ఎక్కం 7, 7 0 0, 7 21. దేర్ఫోర్ మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో కూడా 100 నుంచి 200 మధ్యలో ఉన్నటువంటి 7 యొక్క గుణిజాల మొత్తం 2107 వచ్చింది. మరొకసారి చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ముందుగా 100 నుండి 200 వరకు ఉన్నటువంటి 7 గుణిజాలు రాసుకున్నాం. ఫస్ట్ స్టెప్లో వరుస పదాల మధ్య భేదం సమానంగా ఉన్నట్టు అంకశ్రేణి అవుతుందని చెప్పుకున్నాం. ఇది అంకశ్రేణి. ఎప్పుడైతే అంకశ్రేణి అయ్యిందో మొదటి పదము సామాన్య భేదం రాసుకుంటాం. అలాగే ఈ అంకశ్రేణిలో 196 అనేది చివరి పదం అవుతుంది. సో AN అనుకుంటాం. AN అనుకోవడం వల్ల n అనేది పదాల సంఖ్య వస్తుంది. పదాల సంఖ్య 14 వచ్చింది. పదాల సంఖ్య వచ్చింది కాబట్టి SN అనేటువంటి సూత్రం వాడి లెక్క చేయడం జరిగింది. n/2 × 2a + n - 1 × D. 147/2 14/2 ఇంటూ బ్రాకెట్లో 2 × 105 ప్లస్ n - 1 అంటే 14 - 1 13 ఇంటూ D అంటే 7. సో ఇంటూ చేస్తే 2107. మనకు కావాల్సినటువంటిది మరి 7 యొక్క గుణిజాల మొత్తం 100 నుండి 200 మధ్యలో ఉన్నటువంటి 2107. ఓకే. ఇది 9వ క్వశ్చన్ యొక్క సమాధానం. నెక్స్ట్ 10వ క్వశ్చన్ 30 సెంటీమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఒక లోహపు గోళంను కరిగించి 10 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి స్తూపంగా మలిస్తే ఆ స్తూపం యొక్క ఎత్తు ఎంత? ఇక్కడ మనం గమనించాల్సింది ఫస్ట్ ఏ ఆకారం ఉంది, గోళాకారం ఉంది. సో గోళము అన్నప్పుడు దానికి వ్యాసం ఉంటుంది లేదా వ్యాసార్థం ఉంటుంది. ఈ లెక్కలో మనకి ఇచ్చింది గోళం యొక్క వ్యాసం ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 30 సెంటీమీటర్లు ఇచ్చిండు. D ఇచ్చిండు.
దీన్ని ఏం చేయాలి? లోహం కరిగించి స్తూపంగా మార్చాలి. సో ఒక ఆకారం నుంచి ఇంకో ఆకారంగా మారుతుంది కాబట్టి మరి లోహాలను కరిగించినప్పుడు దాని లోపల ఘనపరిమాణంలో మార్పు రాదు. సో గోళం యొక్క ఘనపరిమాణం ఈక్వల్ టు స్తూపం యొక్క ఘనపరిమాణం సమానం అవుతుంది. మరి ముందుగా ఇచ్చినటువంటి రాసుకుందాం. గోళము వ్యాసం ఇచ్చిండు. సో క్యాపిటల్ లెటర్ డి అనుకుందాం. డి ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్లు ఇచ్చిండు. అప్పుడు వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు. అలాగే రెండవది స్తూపం ఇచ్చిండు. మరి స్తూపానికి కూడా ఏమి ఇచ్చిండు? మనకి 10 సెంటీమీటర్ల వ్యాసం గల స్తూపంగా మాలిస్తే స్తూపం యొక్క వ్యాసార్థం స్మాల్ ఆర్ అనుకుందాం. స్తూపం యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు ఇచ్చిండు, స్మాల్ ఆర్. ఇప్పుడు స్తూపం యొక్క ఎత్తు తెలియదు, హెచ్ అనుకుందాం. సో లోహాలను కరిగించి ఒక ఆకారం నుంచి ఇంకో ఆకారం మార్చినట్టయితే వాటి యొక్క ఘనపరిమాణంలో మార్పు ఉండదు. సో దేర్ఫోర్ ఇక్కడ మనం కండిషన్ ఏం రాస్తాం? స్తూపం ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు గోళం ఘనపరిమాణం. స్తూపం ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు గోళం ఘనపరిమాణం. స్తూపం యొక్క ఘనపరిమాణం సూత్రము పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్. గోళం యొక్క ఘనపరిమాణం 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఇది మనకి ఇచ్చినటువంటి దానికి సూత్రాలు. పై రెండిట్లో రెండు వైపులా పై క్యాన్సిల్ అవుతుంది. ఆరు స్క్వేర్ అంటే స్తూపం యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు కాబట్టి 10 ఇంటూ 10 ఇంటూ ఎత్తు తెలియదు హెచ్ 4/3 ఇంటూ ఇటువైపు క్యాపిటల్ ఆర్ అంటే గోళం యొక్క వ్యాసార్థం 15 సెంటీమీటర్లు. సో 15 ఇంటూ 15 ఇంటూ 15 3 ఒకట్ల 3 5ల క్యాన్సల్. హెచ్ కావాలి. ఇటువైపు 4 5లు 20 ఇంటూ 15 ఇంటూ 15 లాంగ్లో ఆరంలో 10 అలాగే ఇంకో 10 రెండు కూడా గుణిస్తున్నాయి. రెండో వైపుకి వస్తే 10 10ల 100 కాబట్టి 100 అనేది భాగిస్తుంది. సో ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 21ల 25ల 5 ఒకట్ల 5 3ల. దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 15ల 45 సెంటీమీటర్లు అవుతుంది. దేర్ఫోర్ ఆ స్తూపం యొక్క ఎత్తు 45 సెంటీమీటర్లు. చూడండి ఒకసారి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ముందుగా రెండు ఆకారాలు గోళం నుంచి స్తూపంగా మారుస్తున్నాం. రెండు కూడా లోహాలను కరిగించి వేడి చేసి ద్రవంగా మార్చి ద్రవం నుంచి స్తూపాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఘనపరిమాణంలో మార్పు ఉండదు. సో గోళం వ్యాసం ఏమో 30 సెంటీమీటర్లు ఇచ్చిండు, వ్యాసార్థం 15 సెంటీమీటర్లు అవుతుంది. స్తూపం యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు ఇచ్చిండు, ఎత్తి ఇవ్వలేదు. స్తూపం ఘనపరిమాణం గోళం యొక్క ఘనపరిమాణం సమానం అవుతుంది. పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్. రెండు వైపులా పై క్యాన్సిల్ అవుతుంది. 10 ఇంటూ 10 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 15 ఇంటూ 15 ఇంటూ 15. సో 3 ఒకట్ల 3 5ల 4 5లు 20 15 ఇంటూ 15 10 ఇంటూ 10 100 అవుతుంది. రెండో వైపు వస్తే భాగిస్తుంది. 21ల 25ల క్యాన్సల్ 5 ఒకట్ల 5 3ల క్యాన్సల్ 3 ఇంటూ 15 45 సెంటీమీటర్లు అవుతుంది.